చైనా జపాన్ సర్టిఫై చేసిన మోడల్ మావిగన్. అదేంటి అలా అంటున్నారు? మావిగన్ కి చైనాకి జపాన్ కి ఏంటి సంబంధం? లింక్ ఉంది, సంబంధం ఉంది, ప్రూఫ్ ఉంది. అన్నిటికీ మించి కళ్ళ ముందు కనపడుతున్న ఫ్యూచరిస్టిక్ అండ్ ప్రాక్టికల్ డెవలప్మెంట్ కూడా కనపడతా ఉంది అక్కడ. పైగా ప్రాక్టికాలిటీలోను అడ్వాంటేజెస్ లోను మావిగన్ కి చైనాలోను జపాన్ లోను ఇంప్లిమెంట్ అయినా అవుతున్న రెండు ఇంపాక్ట్ఫుల్ మోడల్స్ చూస్తే గనక అందుకేనా మావిగన్ మీద ఇంత చర్చ జరుగుతా ఉంది. మావిగన్ వెనక ఇంత ప్రాక్టికాలిటీ అండ్ పొటెన్షియల్ ని వెలికి తీసే ఎబిలిటీ ఉన్నాయా అని అనిపిస్తుంది మనకి. ఇంతకీ అక్కడ మావిగన్ మోడల్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో ఆ మాటకు వస్తే, ఏషియాలో ఏ దేశానికైనా ఏ ప్రాంతానికైనా మావిగన్ లాంటి మోడల్ ఎందుకు కావాలో రెండు ఎగ్జాంపుల్స్ తో సబ్జెక్ట్, ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాక్టికల్ రియాలిటీ ఆధారంగా నేను చూపిస్తా. చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఈ ఆర్గ్యుమెంట్ ని, ఈ ఇన్ఫర్మేషన్ ని కౌంటర్ చేసేందుకు మీ దగ్గర ఏదైనా లాజిక్ ఉంటే గనక ఫీల్ ఫ్రీ టు కౌంటర్ మీ. మావిగన్ అనే మాట రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించడం చూస్తా ఉన్నాం కదా. శక్తియుక్తులు, అప్పులు, సామర్థ్యాలు, ఆలోచనలు అన్నీ తీసుకెళ్లి కుప్పగా ఒక ప్రాంతంలోనే పోయడం ఎందుకు? ఒక రీజియన్ ని డెవలప్ చేయగలిగితే గనక ఆ రీజియన్ రాష్ట్రం మొత్తాన్ని ముందుకు తీసుకెళ్తుంది కదా అని జగన్ ప్రపోజ్ చేసిన మోడల్ కదా. మచిలీపట్నం నుంచి విజయవాడకు కేవలం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉందయ్యా. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తా ఉంది. దీన్నే మచిలీపట్నంలో నుంచి మా, విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను. మావిగన్ అని చెప్పి ఆ కట్టే బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా. 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్ లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది. ఇలాగా జగన్ చెప్పడం చూసుంటాం కదా. మావిగన్ అనేసరికి రాష్ట్రంలో ఒక పొలిటికల్ వైబ్రేషన్ వచ్చింది. ఈరోజు కొత్త స్లోగన్ తీసుకున్నారు, మావిగన్ అంటూ. నాకైతే అర్థం కాల. సమర్థించే వాళ్ళు చాలా మంది కనపడుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. నాకు కూడా నిరంతరం కీటాక్స్ లో వచ్చే మెసేజెస్ లో మావిగన్ ప్రస్తావన ఖచ్చితంగా ఉండి తీరుతా ఉంది. మావిగన్ కి సంబంధించిన డెవలప్మెంట్ బజ్ లో ఉన్నా లేకపోయినా గానీ జనం మాట్లాడుతున్నారు. అంటే ఆలోచనలకి హుక్కేసి పట్టింది మావిగన్. కొంతమంది గిట్టని వాళ్ళు ఏదో రకంగా తప్పు పట్టాలనుకునే వాళ్ళు అప్పుడు ఎందుకు చెప్పలా మావిగన్ నువ్వు ఉండగా అని జగన్ అడగడానికి ట్రై చేస్తా ఉన్నారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పా, ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నా. ఇట్స్ ఏ జెంటిల్ రిమైండర్. అమరావతి కోసం రెండో విడత భూసేకరణ అనే ప్రపోజల్ వచ్చిన తర్వాత, అప్పుల లెక్కలు పెరుగుతూ ఉన్న తర్వాత, అన్నిటికీ మించి కట్టడాలకి సంబంధించిన అంచనాలన్నీ మారుతూ ఊహించనంత ఎస్కలేషన్స్ జరుగుతూ ఉన్న తర్వాత తెర మీదకి వచ్చింది మావిగన్. మీరు ఉన్న భూముల్లోనే ఉన్న నిర్మాణాలని పూర్తి చేయటం అనే ప్రాసెస్ మొదలు పెడితే కనుక మావిగన్ వచ్చేది కాదేమో. ఇప్పుడు కొత్తగా భూ సమీకరణ చేస్తానడము, ఉన్న భూముల్నే ఏం చేశారు, మాకిచ్చిన మాట ఏమైంది అని రైతులు క్వశ్చన్ చేస్తున్న టైంలో వీటన్నిటినీ దాటి మళ్లీ భూములు కావాలి అని అనడం వల్ల పుట్టిన ఆలోచన, పైగా అన్నిటికి మించి ప్రాక్టికాలిటీతో లింకప్ అయ్యేసరికి ఇప్పుడు జనం కూడా ఈ మావిగన్తో సింక్ అవుతున్నా, కనెక్ట్ అవుతున్నా, అట్రాక్ట్ అవుతున్నా, డిబేట్ చేస్తున్న పరిస్థితి. ఇది క్లియర్ కదా ఇక్కడ వరకు. ఇంతకీ చైనా, జపాన్ మావిగన్ మోడల్ ని సపోర్ట్ చేస్తున్నాయి ఎందుకన్నా? చైనా అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ సూపర్ పవర్ అనడానికి ఏమాత్రం తగ్గని ఆర్థిక ఆలోచనలు చేస్తున్న దేశం కదా. అమెరికా లాంటి దేశం కూడా ఇప్పుడు చైనా ముందు మోకరిల్తా ఉంది. ఎందుకు అంటే, ఒకటి స్ట్రాటజిక్ గా అంత అడ్వాంటేజ్ ఉంది, వరల్డ్ వైడ్ గా చైనాకి అంత ఇంపాక్ట్ ఉంది. అన్నిటికీ మించి చైనా ఫ్యూచరిస్టిక్. ఒక 30 ఏళ్ల తర్వాత, 50 ఏళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, అడ్వాంటేజ్ రావాలంటే ఏం చేయాలి అని ఆలోచించగలిగే దేశం. అందుకోసమే ఎస్ఈజెడ్లు మన దేశం కంటే 30 ఏళ్ల ముందొచ్చి ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అమెరికా తర్వాత అంత లార్జ్ స్కేల్లో, అంతకంటే ఎఫెక్టివ్ గా, ఎఫిషియెంట్ గా దృష్టి పెట్టిన దేశం కూడా చైనా కదా. అలాంటి చైనా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? మావిగన్ మోడల్ ని ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. మావిగన్ మోడల్ అంటే ప్రాంతాలని, సిటీల్ని కంజాయిన్ చేయటం, కలపటం. తెలుసా మీకు? జీబీఏ అంటున్నారు. జీబీఏ అంటే గ్రేటర్ బే ఏరియా. బే అంటే తెలుసు కదా, తీరం. అంటే తీరానికి ఆనుకునున్న ప్రాంతాలన్నింటినీ జీబీఏగా డెవలప్ చేస్తోంది చైనా. మన దగ్గర అంటే మావిగన్ అంటే 3 ప్రాంతాలు, 3 నగరాలు అని చెప్పాము. చైనా పెద్ద దేశం, వాడి కెపాసిటీ ఎక్కువ, స్కేల్ ఎక్కువ. వాడు ఏకంగా 11 సిటీలను కలిపి గ్రేటర్ బే ఏరియాగా డెవలప్ చేస్తున్నాడు. అందులో ఎలాంటి నగరాలు ఉన్నాయో తెలుసునా? చూడండి, గ్వాంజూ, షెంజన్, హాంకాంగ్ అండ్ మకావ్ లాంటి నగరాలన్నీ ఉన్నాయి. ఇలాంటివి 11 ఉన్నాయి. ఆల్రెడీ చైనాలో వ్యాపారాలు చేసేవాళ్ళు, లేదంటే చైనా నుంచి సరుకు దిగుమతి చేసుకునే మనవాళ్ళకు కూడా షెంజన్ లాంటి నగరాలు ఆర్థికంగా ఎస్ఈజెడ్ వైజ్ గా ఎంత డెవలప్ అయినాయి అనేవి ఆల్రెడీ తెలుసు కదా. ఇలా డెవలప్ అయిన ప్రాంతాలని ఇప్పుడు గ్రేటర్ బే ఏరియాగా క్రియేట్ చేస్తా ఉన్నారు. ఎందుకని అంటే, వాళ్ళు చెప్తున్న సమాధానం మావిగన్ మోడల్ తో ఖచ్చితంగా కరుచుకున్నట్టుగా అతుక్కుంటుంది, అటాచ్ అవుతుంది. అదేంటో తెలుసా? జస్ట్ టు మిటిగేట్ డ్యూప్లికేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తెలుసా మీకు?
అంటే డూప్లికేషన్, ఒక చోట చేసిందే మళ్ళీ చేయాల్సిన పని లేకుండా ఈ మొత్తాన్ని కలిపి డెవలప్ చేస్తే గనక భారీ మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయొచ్చు కదా అని వీళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నారు. చూడండి, ఇదిగో 50 కిలోమీటర్లకు పైగా పొడవున్న వంతెనలు, ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్స్ ని అప్గ్రేడ్ చేయటము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం రైల్ కనెక్టివిటీ లాంటివన్నీ తీసుకొస్తా ఉన్నారు. టార్గెట్ ఏంటయ్యా అంటే చూడండి, జనాభా చెప్పారు కదా, 86 మిలియన్ల జనాభాని ఎక్కడికైనా సరే ఆ గ్రేటర్ బే ఏరియాలో ఒక్క గంటలోనే చేరుకునేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయాలి. ఎంత సూపర్ ఫాస్ట్ అండ్ సూపర్ఫిషియల్ ప్లానింగ్ చూడండి. 86 మిలియన్లు అంటే 8,60,00,000 మంది. అంటే ఈ గ్రేటర్ బే ఏరియా అనే అర్బన్ యూనిట్ లో దాదాపు 9 కోట్ల మంది ఉంటారు. వాళ్ళందరికీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఎకనామిక్ ఫోర్స్ గా తయారు చేయాలి ఈ ప్రాంతాన్ని అని ఎఫర్ట్స్ పెడతా ఉందన్నమాట. అక్కడ 86 మిలియన్లు అంటే మన దగ్గర మావిగన్ అని చెప్తున్న మోడల్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దాదాపు 85 లక్షల మందికి పైగా జనాభా ఉన్నారు కదా. రాష్ట్రంలో ప్రతి 5గురిలో ఒకళ్ళు మావిగన్ ప్రాంతంలో ఉంటారు ఆ లెక్కను చూస్తే అని కూడా మనం మాట్లాడుకున్నాం టీటాక్స్ లో కదా. పైగా అక్కడ ఆర్థికంగా ఇంపాక్ట్ఫుల్ గా ఉన్న నగరాలు 11ని ఏకం చేసి గ్రేటర్ బే ఏరియా కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా మధ్య కోస్తాలో ఇంపాక్ట్ఫుల్ గా ఉన్న ప్రాంతాలు కదా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేవి. వీటినన్నింటినీ కలిపితే డూప్లికేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఉంటుంది అని చైనా చెప్పింది కదా. ఇక్కడ కూడా అంతే కదా. మీ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉండగా ఇంకో 5,000 ఎకరాల్లో మరో చోట 35 కిలోమీటర్ల దూరంలోనే కడతాము అని చెప్పడం డూప్లికేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా. అది తగ్గుతుంది. అన్నిటికీ మించి మెట్రో రైల్ లాంటి సిస్టమ్ రావాలి అంటే ఒక 90,000 95,000 జనాభా ఉన్న ప్రాంతంలో మెట్రో రైలు వేయడం సాధ్యమవుతుందా? అదే మావిగన్ వచ్చింది అనుకోండి, మచిలీపట్నం టు గుంటూరు, మచిలీపట్నం టు విజయవాడ మెట్రో రైలు వచ్చింది అనుకోండి, 25 నిమిషాల్లోనే జనం ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుంది, కనెక్టివిటీ పెరుగుతుంది. అన్నిటికీ మించి ఈ ఏరియా మీద ఫోకస్డ్ గా ఈ 110 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు అనుకుంటున్నాం కదా మావిగన్ స్ట్రెచ్, ఈ 120 కిలోమీటర్ల స్ట్రెచ్ లో ఫైనాన్షియల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయితే గనక ఈ 3 ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి, కనెక్టివిటీ పెరుగుతుంది. అన్నిటికీ మించి ఎబిలిటీ, క్యాపబిలిటీ ఈ ప్రాంతానికి ఎక్కువ ఉంటుంది, అకామిడేట్ చేయగలుగుతుంది కదా. రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు వాళ్ళందరూ వచ్చినా గానీ చేతులు చాపి ఆహ్వానించినట్టుగా అవకాశాలు తీసుకురావడానికి స్కోప్ ఉన్న ప్రాంతం కదా ఇది. అది కూడా తీర ప్రాంతం. అక్కడ ఉన్న అర్బనైజ్డ్ ప్రాంతాలన్నింటినీ కలుపుతున్నారు. ఇక్కడ కూడా అంతే కదా. పైగా మీకు ఇంకో విషయం తెలుసో లేదో, ఏపీలో ఎక్కువ రెవెన్యూ ఉన్న యూనిట్ సరే జిల్లా ఏదో తెలుసా మీకు? ఎన్టీఆర్ జిల్లా. కృష్ణా జిల్లా 2 ముక్కలైంది కదా. ఆ ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక రెవెన్యూ ఉన్న జిల్లా. తెలుసా మీకు? ఏడాదిలో ఎన్టీఆర్ జిల్లా జనరేట్ చేసే రెవెన్యూ 12 నుంచి 15,000 కోట్లు. రూరల్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ అంతా అనుకుంటాము. అయినా సరే అలాంటి చోట్ల కూడా ఎంత ఫైనాన్షియల్ పొటెన్షియాలిటీ ఉంది అంటే మావిగన్ లాంటి మోడల్ తీసుకొచ్చి ఇండస్ట్రియలైజేషన్ ని, డెవలప్మెంట్ ని, ఫోకస్ ని, కాన్సన్ట్రేషన్ ని పెడితే గనక ఎంత మ్యాగ్నిఫై అవుతుంది ఈ అడ్వాంటేజ్. జస్ట్ థింక్. అందుకోసమే గ్రేటర్ బే ఏరియా GBA అనేది మావిగన్ కి సిమిలర్ గా కనపడుతున్న మోడల్. వరల్డ్ వైడ్ గా చైనా లాంటి దూరదృష్టి ఉన్న దేశాలు ఇంప్లిమెంట్ చేస్తున్న మోడల్. పైగా క్లాసిఫికేషన్ కూడా అక్కడ ఎలా ఉంటుందో గ్రేటర్ బే ఏరియాకి సంబంధించి అని చెప్పడానికి నేను ఒక పోలిక చెప్తా చూడండి. హాంకాంగ్ ప్రాంతంలో గ్లోబల్ ఫైనాన్షియల్ యాక్టివిటీ, ట్రేడ్ ఆల్రెడీ ఎక్కువ ఉంది కదా. దానికి ఈ ప్రాంతం కేంద్ర బిందువుగా ఉంటుంది. షెంజన్ అయితే టెక్నాలజీ, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ లాంటి ఇన్నోవేషన్స్ కి కేర్ ఆఫ్ గా ఉంటుంది. చైనా సిలికాన్ వ్యాలీ చెయ్యాలి దాన్ని, షెంజన్ ని అనేది టార్గెట్. ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఇక గ్వాంజూ లాంటి ప్రావిన్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఉంటుంది అని చెప్తా ఉన్నారు. ఇక మకావ్ లాంటివి అయితే టూరిజం స్పెషాలిటీ. చూడండి, ఒక యూనిట్ గా గ్రేటర్ బే ఏరియా అని చెప్తున్నారు కానీ ఏరియాల వారీగా స్ట్రెంగ్త్, అడ్వాంటేజ్, మూలాలను బట్టి డెవలప్ చేస్తున్నారు కదా. మావిగన్ కూడా అంతే కదా. మీకు మచిలీపట్నం లాంటి పోర్ట్ ఉంటుంది. టూరిజానికి, ట్రేడ్ కి హైదరాబాద్ లాంటి చుట్టుపక్కల ప్రాంతాలతో కనెక్టివిటీకి స్కోప్ ఉన్న ప్రాంతం మచిలీపట్నం. కమర్షియల్ గా విజయవాడ చుట్టుపక్కల ఆల్రెడీ డెవలప్మెంట్ ఉంది. రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం ఆల్రెడీ వచ్చే ప్రాంతం అని మాట్లాడుకున్నాం. గుంటూరు అంటే విద్యా సంస్థలు కానీ నాలెడ్జ్ హబ్ గా ఆల్రెడీ పేరుంది, విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు రాజధాని ప్రాంతం అయితే గనక, పరిపాలన కోడలి కూడా అయితే గనక ఇంకెంత ఇంపాక్ట్ అండ్ అడ్వాంటేజ్ అండ్ అట్రాక్షన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరి గ్రేటర్ బే ఏరియాకి మావిగన్కి సిమిలారిటీ అండ్ పోలిక ఉందా లేదా? చైనా లాంటి దేశాలు అప్రూవ్ చేసి ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేస్తున్న మోడలా కదా. ఇక్కడతో అయిపోలా. జపాన్లో కూడా టోక్యో బే ఏరియా అని ఉంది. బే అంటే అగైన్ తీర ప్రాంతం ఉన్న, సముద్ర తీర రేఖ ఉన్న ప్రాంతం అని కదా అర్థం. అక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్ అనేది పీక్ లెవెల్ కి, ఎక్సెలరేషన్ స్టేజ్ లో ఉంది. చూడండి ఒకసారి నేను చూపిస్తున్నా. టోక్యో, కనగావా, షిబా అనే ప్రాంతాలను కలిపి ఒక ప్రత్యేకమైన
ప్రధానమైన రీజన్గా టోక్యో బే ఏరియాగా జపాన్ డెవలప్ చేస్తూ ఉంది. జపాన్ ఎంత దేశం, జనాభా కూడా అతి తక్కువ కదా, కానీ ఆర్థికంగా ఎంత పొటెన్షియాలిటీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న దేశం. మొన్న మధ్యన ఇండియా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోయింది అని ప్రచారం చేశారు కదా. ఇప్పుడు కాదులేండి, మళ్ళీ ఇప్పుడు 6th ప్లేస్కి పడింది. అప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోయింది అన్నారు కదా. ఎవరిని దాటిందన్నాము అప్పుడు? జపాన్ని. తీరా చూడబోతే తలసరి ఆదాయంలో డిఫరెన్స్ ఉంది చాలా. మన తలసరి ఆదాయం $3,000 ఉంటే జపాన్ తలసరి ఆదాయం $33,000 ఉంది అని కీటాక్స్ లో కూడా నేను చెప్పున్నా. అంటే ఫైనాన్షియల్ గా 10 రెట్లు మనకంటే ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంపాక్ట్ ఉన్న దేశం, జనాభా తక్కువ ఉన్నా కానీ. కారణం ఏంటి అంటే ఏఐ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అన్నిటికీ మించి ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించడం, అవకాశాలని అందిపుచ్చుకోవటం. మరి అలాంటి జపాన్ కూడా జనాభా తక్కువ, పిడిగిడంత మందే ఉన్నా కానీ టోక్యో బే ఏరియా అని డెవలప్ చేసింది అంటే మన దగ్గర ఇంత జనాభా ఉన్నాము, పైగా స్కిల్ పరంగా, తెలివి పరంగా మనం అడ్వాంటేజ్ అందుకునే స్టేజ్లో ఉంటాము. అందుకోసమే ప్రపంచంలో ప్రతి మూలకి వెళ్ళి మన జెండా ఎగరేస్తూ ఉంటాము. అంటే నేను చెప్పింది టాలెంట్ గురించి, మళ్ళీ మీరు కులకోణంలో చూడకండి, అది వేరే. మరి ఇంత స్కిల్డ్ మ్యాన్ పవర్, ఇంత జనాభా, అన్నిటికీ మించి జియోగ్రాఫికల్గా ఇంత వనరైన ప్రాంతం గ్రేటర్ బే ఏరియా గాను, టోక్యో బే ఏరియా గాను, మావిగన్ బే ఏరియా డెవలప్ అయ్యేందుకు స్కోప్ ఉన్నప్పుడు, అన్నిటికీ మించి అప్పుల మీద ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ కొత్తగా వేలు లక్షల కోట్లు కుమ్మరించాల్సిన అవసరం లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ తీసుకొస్తే చాలు, కన్సర్న్ రెడీ చేస్తే చాలు, అవకాశాలు వడ్డించినట్టుగా వచ్చి వాళ్తాయి అనుకుంటున్న టైంలో మరి గ్రేటర్ బే ఏరియా, టోక్యో బే ఏరియా మావిగన్కి సిమిలారిటీస్ ఉన్నా కదా. ప్రపంచం, మరీ ముఖ్యంగా ఆసియా దేశాలు, ఎంతసేపు మనం లుక్ ఈస్ట్ అని అటువైపు చూస్తూ ఉంటాం కదా, తూర్పు వైపున. మరి అలాంటి చోట్ల జపాన్ లాంటి దేశాలు ఇలాంటి అడ్వాన్స్డ్ మెథడ్ని, అప్రోచ్ని ఫాలో అవుతున్నప్పుడు మనం మాత్రం ఎందుకు అపోజ్ చేయాలి? మనకి గిట్టనోడు ప్రపోజ్ చేశాడని, ఖర్చులు తగ్గిస్తానంటున్నాడని, అప్పులు చేయక్కర్లేదు, ప్రాక్టికల్గా ఇంతమంది పార్టిసిపేషన్ ఉండేలాగా అతి తక్కువ టైంలో, అంటే వచ్చే 10 ఏళ్లలోనే ఇంపాక్ట్ చూపిస్తాము, అర్బనైజేషన్ అయిపోతుంది అని ధీమాగా చెప్తున్నాడని అపోజ్ చేయాలనా? భవిష్యత్తు మీద, రాష్ట్రం మీద, భావి తరాల మీద ప్రేమ ఉంటే, అక్కరుంటే, అన్నిటికీ మించి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే సోయి ఉంటే, ఆలోచన ఉంటే మరి ఆలోచించాలా వద్దా మావిగన్ గురించి? మీకు తెలుసా చైనాలో గ్రేటర్ బే ఏరియా గురించి, జపాన్లో టోక్యో బే ఏరియా గురించి? అవి చూసిన తర్వాత, ఈ విషయం తెలిసిన తర్వాత మావిగన్ ఎంత ఇంపాక్ట్ఫుల్ మోడల్ అనుకోవచ్చు. మరి ఏం చేయాలి? మావిగన్ గురించి మాట్లాడాలా? రాజకీయాల దృష్టికోణంలో చూసి వ్యతిరేకించాలా? కామెంట్ ఏపీ దృష్టికోణం నుంచి పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాత్రమే చేయండి. కీటాక్స్ అనేది ఆలోచనలకు వేదిక, రొచ్చు రాజకీయాలకి ఇక్కడ ప్లేస్ లేనే లేదు.